ఈ 3వ రోజు ఉదయం నుంచి దీక్షలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మన ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ గారు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. గత వారం రోజుల క్రితం మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు డిఎస్సి అక్రమాలపై జరిగినటువంటి ఏదైతే అక్రమాలు జరిగినాయో దానివల్ల ఎంతమంది అయితే విద్యార్థులు ఎవరైతే టీచర్లు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో టెట్ పరీక్షల్లో కానీ వాళ్ళందరికీ ఏవైతే అన్యాయం జరిగిందో అన్యాయం మీద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం కోసం అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క పిలుపుని అనుసరించి ప్రతిపాడు నియోజకవర్గంలో 6వ తారీఖున 7వ తారీఖున 8వ తారీఖున 3 రోజులు కూడా దిగ్విజయంగా, అంటే ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష, ఇదేదో ఒక ర్యాలీలు జరగడం అన్నీ కాదు, రిలే నిరాహార దీక్షకే దగ్గర వందల సంఖ్యలో అందరూ కూడా స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, కొంతమంది వేరే సంఘాల వాళ్ళు అటెండ్ అయ్యారు, అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ అయ్యి దీనికి ఈ యొక్క రిలే నిరాహార దీక్షకి సంఘీభావం తెలిపి ఎంతో ఘన విజయం ఇచ్చారు. అంటే అందరూ కూడా మీరందరూ చాలా సపోర్ట్ వచ్చింది మాకు. ఒకరోజేమో ఒక మండలం నుంచి, ఒకరోజు పెదనందిపాడు మండలము ప్రతిపాడు మండలం చేయగా, నిన్న కూడా వట్టి చెరుకూరు మండలం చేశాము, వాళ్ళు నిన్న పాల్గొన్నారు. అలాగే ఈరోజు భారీగా కాకుమాన మండలం నుంచి భారీగా కాకుమాన మండలం ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా యువకులు కూడా అందరూ కూడా పాల్గొని ఈరోజు ఆఖరి రోజు జరుగుతున్నటువంటి ఈ రోజు కార్యక్రమం కూడాను చాలా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు పేరున ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడాను నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ డిఎస్సి తాలూకా ఈ యొక్క కార్యక్రమం రిలే నిరాహార దీక్ష చేపడుతుంటే మీరందరూ గమనించే ఉంటారు. ప్రతి చోట కూడా అంటే వేసినటువంటి నిరాహార దీక్ష చేసినటువంటి టెంట్లు కానీ లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి శిబిరాలు కానీ వీటన్ని తొలగించడం, అక్కడున్న నాయకులను అరెస్ట్ చేయటం. ఇక విజయవాడలో చూసినట్లయితే మీరు చూసే ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే, టీడీపీ నాయకులు డైరెక్ట్గా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి క్యాండిడేట్ డైరెక్ట్గా వచ్చి దుమ్మికి దిగటం అక్కడ ఉన్న వాళ్ళందరి మీద. అంటే అక్కడంటే మల్లాది విష్ణు గారు ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడ మీరు జరిగినటువంటి సంఘటన చూస్తుంటే ఎంత అమానుషం అనిపిస్తుందంటే ఆయన మీదకి గుడ్లు ఇస్తడం ఎంతవరకు సమంజసం? అలాంటి వ్యక్తి మీద మీరు గుడ్లు విసరొచ్చా? రాళ్ళు ఇసిరి గుడ్లు ఇసిరి ఆ యొక్క టెంట్నంతా కూడా పగలగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఈ విషయాన్ని గ్రహించుకోవాలా. ప్రజలందరూ గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వారికి ఒకటే చెప్తున్నాం, ఈ విషయాన్ని అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు అనుకున్నారు, ఆయన అంటారు బోండవమ్మ గారు మేము ఇంటికి వచ్చి కొడతాము, లేదనుకుంటే ఒక్కొక్కటి అంత తేలుస్తామని చెప్పేసి అంటున్నారు. ఒకటే చెప్తున్నాం బోండవమ్మ గారికి, బోండవమ్మ గారు ఈరోజు మీ దగ్గర మేబీ ఈరోజు మీ ప్రభుత్వం ఉండొచ్చేమో, లేదా మీ శీలం చెడిపోయిందని మీకు అనుమానం కలిగి ఉండొచ్చేమో. మీ శీల పరీక్షని ఏదైతే నిరూపించుకోవడం కోసం అని చెప్పి నిన్న జరిగిన సంఘటన వల్ల మీకు ఏదైతే శీల పరీక్ష జరుగుతుందో దానిలో మీరు నిప్పుతారని అనుకున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల అయితే చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మరు. ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇలా రౌడిజం చేసి మీరు ఎలా రౌడిజం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒక రోజు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అరాచకాలకి మీరు మాట్లాడిన బూతులకి కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం చెప్పి తీరుతాం. ఇకపోతే ఈ యొక్క డిఎస్సి పరీక్ష గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. దీన్ని చాలా లోతుగా చెప్పుకోకుండా జస్ట్ ఎవరైతే మనం ఆలోచన విధానం మేరకు మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచన వరకు మీకు చెప్తాను. డిఎస్సి పరీక్ష అనేది ఎవరికైతే మనం చదువుకునే పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి టీచర్ పోస్టులు అవి టెట్ ద్వారా యాక్చువల్గా వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళు రావాల్సింది. వాళ్ళు అలాంటి రాయకోకుండా టెట్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రాపర్గా ఎవరైతే మెరిట్ లిస్టులో ఉంటారో ఈ మెరిట్ లిస్ట్ అనేది ప్రాపర్గా మన కలెక్టర్ ఆఫీస్లో ఆ డిస్ప్లేలో పెట్టి ఎవరైతే మంచి మార్కులు వచ్చిందో, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో, సెకండ్ ర్యాంక్ వరకు వచ్చిందో పెట్టిన తర్వాత బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్స్ అండ్ వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ బేస్ చేసుకునే మీద ఈ యొక్క ఏదైతే ఉంటాయి సీట్లు అనేవి ఏదైతే వీళ్ళకి అనేవి ఉంటాయో ఈ పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది.
అది జరగకపోగా ఫస్ట్ మైనస్ ఏంటి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను డిస్ప్లే పెట్టలా, మెరిట్ లిస్ట్ డిస్ప్లే అనేది పెట్టలా. సెకండ్ పాయింట్, మీరు స్పోర్ట్స్ కోటా కింద మీరు ఏదైతే జమ చేశారో ప్రీవియస్లీ వీ హ్యావ్ ఓన్లీ 2% ఆఫ్ స్పోర్ట్స్ కోటా, బట్ ఇప్పుడు ఏమైంది 3% స్పోర్ట్స్ కోటా తీసుకొచ్చారు. ఓకే, అది తెచ్చారనుకుంటున్నారు. తెచ్చిన తర్వాత ఒక జీవో, అర్జెంటుగా జీవో తీసుకొచ్చి ఆ జీవోని 1-2 రోజులు మాత్రమే ఉంచి తర్వాత వెంటనే దాన్ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు ఎందువల్ల చేశారు?